బిగ్ బ్రేకింగ్ న్యూస్ మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఆరోగ్య మిత్ర సిబ్బంది అరాచకం. వాళ్ళకి రూల్స్ ఏంటో ఏమో తెలియదు కానీ మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఆరోగ్య మిత్ర సిబ్బంది స్టైలే సపరేటు. ఆపరేషన్ జరిగిన పేషెంట్ వివరాలు సేకరించాలి అనుకుంటే ఆపరేషన్ అయిన సదరు వ్యక్తి దగ్గరకు వెళ్లి సమాచారం లేదా రిపోర్ట్స్ పరిశీలించి సర్జరీ జరిగిన పేషెంట్ కి ఆరోగ్యశ్రీ తరపున ప్రభుత్వం అందిస్తున్న సహాయం పేషెంట్ కి అందేలా చేయడం. కానీ ఇక్కడ జరిగేదే వేరు. ఎన్ఆర్ఐ మంగళగిరి హాస్పిటల్ ఆరోగ్య మిత్ర సిబ్బంది బద్ధకానికి నిలబడేందుకు కూడా శరీరం సహకరించని పేషెంట్లను సహితం బెడ్లపైనే ఆరోగ్య మిత్ర డెస్క్ ముందు క్యూలు కట్టించిన ఘనత ఈ ప్రబుద్ధులది. ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు బెడ్ మీద? దేనికి ఇక్కడ నిలబడ్డారు? దేనికి అంటే ఆరోగ్యశ్రీ పెట్టుకుంటే పుట్టది కదా. అంటే మీరు ఇక్కడ వాళ్ళే వచ్చి తీసుకుంటారు కదా. అమ్మో మా అమ్మాయిని కూడా ఆపరేషన్ అయ్యి గంట సేపు నిలబడింది. నేను ఆరోగ్యశ్రీ ఫోటో కోసం అంటే వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు కదా. మీ పరిస్థితి బాగాలేదు కదా. ఇంకొక ఆయన అయితే ఆమె అయితే వంగిపోయి ఉంది. ఆమె కూడా చూడండి అంతసేపు నిలబడింది. గంట సేపు అయింది కదా వచ్చి. వాళ్ళు వచ్చి తీసుకోవాలి కదా. బెడ్ మీదకి వచ్చి వాళ్ళు తీసుకోవాలా. ఇంత ఘోరం అసలు. ఆమె చూడండి ట్యూబ్ పెట్టుకొని మరి ఇంకా మా బెడ్ తీసుకొని వచ్చారు. ఏంటండి ఇంతమందికి ఇంత ఇదిగా చేస్తున్నారు అసలుకి. ఏం ఫోటోనో ఏంటో. చూసారా ఇక్కడ ఎంత మంది పేషెంట్స్ ఆరోగ్య మిత్ర డెస్క్ ముందు కనిపిస్తున్నారో మనకు. ఇదెక్కడి వింత రూలో గాని నిజంగా ఇలాంటి రూల్ గనక ఉంటే అది అమానుషం, సిగ్గుచేటు. మరీ దారుణం ఏంటంటే లేవలేని స్థితిలో ఉన్న పేషెంట్ సైతం గంటకు పైగా మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లోని ఆరోగ్య మిత్ర డెస్క్ ముందు క్యూలో ఉంచగలగడం ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే డబ్బులు ఆరోగ్య మిత్ర సిబ్బంది అందరూ కలిసి ప్రభుత్వానికి సంబంధం లేకుండా వీరి జేబులో నుంచి ఉచితంగా ఇస్తున్నట్టుంది ఇక్కడి పరిస్థితి. ఇంత జరుగుతుంటే మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ సిబ్బందికి ఇలాంటి అవమానీయ దృశ్యం కనిపించకపోవడం విచిత్రంగా ఉంది. ఆరోగ్యశ్రీ అనే పథకం పేరులో ఉన్న గౌరవం, దాని ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులైన పేషెంట్ల పైన మాత్రం కనిపించడం లేదు. అయ్యా ఆరోగ్యశ్రీ పేరైనా మార్చండి, లేదా ఆరోగ్య మిత్ర అని పిలువబడే ఆరోగ్య శత్రువుల పనితీరునైనా మార్చండి. ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు బెడ్ మీద? దేనికి ఇక్కడ నిలబడ్డారు? దేనికి అంటే ఆరోగ్యశ్రీ పెట్టుకుంటే పుట్టది కదా. అంటే మీరు ఇక్కడ వాళ్ళే వచ్చి తీసుకుంటారు కదా. అమ్మో మా అమ్మాయిని కూడా ఆపరేషన్ అయ్యి గంట సేపు నిలబడింది. నేను ఆరోగ్యశ్రీ ఫోటో కోసం అంటే వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు కదా. మీ పరిస్థితి బాగాలేదు కదా. ఇంకొక ఆయన అయితే ఆమె అయితే వంగిపోయి ఉంది. ఆమె కూడా చూడండి అంతసేపు నిలబడింది.
గంట సేపు అయింది కదా వచ్చి. వాళ్ళు వచ్చి తీసుకోవాలి కదా, బెడ్ మీదకి వచ్చి వాళ్ళు తీసుకోవాలా? ఇంత ఘోరమా అసలు? ఆమె చూడండి ట్యూబ్ పెట్టుకుని మరి ఇంకా మా బెడ్ తీసుకొని వచ్చారు. ఏంటండి ఇంతమందికి ఇంత ఇదిగా చేస్తున్నారు అసలుకి? ఏం ఫోటోనో ఏంటో. చూస్తూనే ఉండండి INB టీవీ న్యూస్. మేము సామాన్యుడి వైపు.